అన్ని సామాజిక వర్గాలు అగ్రవర్ణాలతో సహా అన్ని సామాజిక వర్గాల నుండి ప్రజాస్వామికవాదులు వచ్చిండ్రు. అయితే ఇక్కడ ఎక్కడ పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మందకృష్ణన్న మన పృథ్వీ ఇక్కడ బీసీ మేధావుల సదస్సు ఏదైతే పెట్టిండో అప్పుడే నుండి వాళ్ళ నుండి వ్యతిరేకత అనేది ఎవరైతే ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో అప్పటి నుండి వాళ్ళ వ్యతిరేకత స్టేట్మెంట్స్ కానీ తర్వాత అడ్డవాళ్ళుగా మాట్లాడడం కానీ తిట్టడం కానీ వాళ్ళు మొదలుపెట్టిండ్రు. అంటే ఈ బీసీ మేధావుల సదస్సు జరిగినప్పటి నుండి వాళ్ళలో ఎంత చలనం వచ్చిందంటే రేపు ఫిబ్రవరి 2 తారీఖు వాళ్ళు 1 లక్షల జనాన్ని గదిలిచ్చి వాళ్ళు ఏదో కవాతు చేస్తారని చెప్పి కూడా నేను వింటా ఉన్న ప్రెస్ మీట్లో చూసిన. అంటే పోటీగా మీటింగ్లు పెట్టడం కాదు, ఒక్కసారి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాదిగ సామాజిక వర్గానికి మాకు మాత్రమే ఫలాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారా అని చెప్పి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళు ఏమంటున్నారు, ఎస్సీ వర్గీకరణ అంటే అందులో ఉన్న ఉపకులాలకి అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకి జనాభా ప్రాతిపాదికన మరి ఎవరి వాట వాళ్ళు పంచుకుందాం అనేదే కదా ఎస్సీ వర్గీకరణ. మరి అందులో మీకు జరుగుతున్న నష్టం ఏంటి అంటే ఇన్ని రోజులు మీరు మాత్రమే దాంట్లో ఫలాలు అనుభవించిండ్రా, అందుకే ఇప్పుడు దానికి మీరు వ్యతిరేకంగా కొట్లాడతారా అని చెప్పి వాళ్ళ మరి మీ వర్గం కాని ప్రజలు కూడా ఇవాళ ఆలోచించే పరిస్థితికి వచ్చిండ్రు. అది మీరు గమనించాలి. అదేవిధంగా ఇందాక మందకృష్ణన్న ఒక ప్రెస్ మీట్లో నేను చూశాను. ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఈ కళాకారులు ఉన్నారో ప్రభుత్వంలో పనిచేసేటువంటి కళాకారులు మరి ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నా తర్వాత ఏదైనా ఉద్యమంలో పాల్గొని పాటలు పాడినా దేంట్లో అయినా పాల్గొంటే మరి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మరి ప్రభుత్వం చెప్తున్నట్టుగా మరి కృష్ణన్న ఇందాక ప్రెస్ మీట్ ఒకటి నేను చూడడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ రాజ్యాంగబద్ధంగా అన్ని కులాల ప్రజలతో అన్ని మతాల ప్రజల ఓట్లు వేసుకొని గెలిచి మరి అసెంబ్లీలో ఉన్నవాళ్ళు పార్లమెంట్లో ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా మీ కులాల మీటింగ్లకు మీరు పోయినప్పుడు కళాకారులు పాపం పొట్టతిప్పల కోసం ఉద్యోగాలు కళాకారులు ఉద్యోగం చేసుకుంటున్నారు, వాళ్ళ జాతి కోసం వాళ్ళు నిలబడితే చర్యలు ఎట్లా తీసుకుంటారు, అది తప్పట్లా అవుతుందని చెప్పి కూడా నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ. కాబట్టి కృష్ణన్న ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి మరి ఆ ఆర్డర్ ఏదైతే తప్పకుండా దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పిండ్రో అదేవిధంగా ఒక తెలంగాణ ఉద్యమకారినిగా అదేవిధంగా నేను కూడా ఒక ఎంబీసీ బిడ్డనే, మాది కూడా దూదేట్ల కమ్యూనిటీ, నేను దూదేట్ల కమ్యూనిటీగా ఉన్నా నేను. కాబట్టి సూర్యారావు ఎప్పుడు కూడా ఎంబీసీ ఆడబిడ్డ మాకు తోడు ఉండాలన్నావు అంటాడు. అందుకని ఇందా చెప్పిన తీర్మానం మళ్ళీ సీఎం అయితే అని చెప్పిండు కదా. నేను చెప్పిన సూర్యారావుకి అన్న బ్లాక్ మెయిల్ అనుకొని ఏమన్నా అనుకొని ఇవాళ రాష్ట్రంలో చాలా మంది పెద్ద పెద్ద కాంట్రాక్టులు నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ చెంత వడిపి వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళు చేస్తుంది బ్లాక్ మెయిల్ రాజకీయాలు కాదా, వాళ్ళు చేస్తుంది వ్యాపార రాజకీయాలు కాదని చెప్పి వాళ్ళని అడుగుదలుచుకున్నారు. కాబట్టి గట్టాడి కోసం చూసిన రాష్ట్రంలో ఇవాళ ఒక విధంగా అన్న అనే మందకృష్ణకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ ఏదైతే వాళ్ళు ఈ ఎస్సీ వర్గీకరణను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అది మంచి పని అయిందని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ ఎవరి అజెండాలు ఎవరి జెండాలు వేరువేరుగా ఉన్నాయి, ఎవరి సంఘాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ ఒక ఎస్సీ వర్గీకరణతోటి అందరూ వాళ్ళ జెండాలు పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ కోసం అందరం ఒక వేదిక మీదకి వచ్చినాం. కాబట్టి నాకు ఒక ఆశ అంటే ఇందాక చెప్పిండు రెడ్లు కానీ తర్వాత ఈ పెట్టుబడిదారి కులాలు ఇవాళ దోచుకునే కులాలు అంటే దోచుకునే కులాలైనా పెట్టుబడి కులాలైనా అందులో కూడా పేదలు ఉన్నారు. వాళ్ళతోటి మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా మాకు ఆంధ్ర ప్రజలతో ఉద్యమం లేదు, ఆంధ్ర ప్రజలతో ఏ రకమైన మాకు ఇబ్బంది లేదు. కానీ ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ యొక్క ఆస్తులను తెలంగాణ యొక్క వనరులను దోచుకున్నారో వాళ్ళ మీదనే మేము పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా మాకు ఏమి అగ్రవర్ణాల మీద ప్రజలందరి మీద కోపం లేదు. కానీ కొన్ని కుటుంబాలు ఇవాళ రాజ్యాధికారాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని ఇవాళ సామాన్యమైన ప్రజలను రోడ్ల మీద పెట్టి పేదలను చేస్తున్నారో వాళ్ళ మీదనే మా పోరాటం. కాబట్టి మేము ఏదైనా విషయం మాట్లాడినా దాన్ని అందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇది ఎస్సీ వర్గీకరణతో ఈ ఉద్యమం ఆగిపోతుంది అని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణతో ఇప్పుడు మొదలై నెక్స్ట్ మన
అధికారం వైపు ఖచ్చితంగా వెళ్ళాలి. దానికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్న మా సూర్యరావు అన్న, మంద కృష్ణన్న, మన అదేవిధంగా వితలు, అదేవిధంగా ధర్మంచన్న, అదేవిధంగా పృథ్వీ, మరి వీళ్ళందరూ ఇంకా ఈ సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఇక తిన్మార్ మల్లన్న కూడా ఇందులో కొంచెం తిన్మార్ మల్లన్నతో కూడా మనం మాట్లాడడం జరిగిన ఖచ్చితంగా మనకి బౌద్ధ రాజ్యాధికారం రావాల్సిందే. ఇంకొకసారి 15 ఏళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినాం. 10 ఏళ్ళు దొర పరిపాలించిండు, 5 ఏళ్ళు వీళ్ళు పరిపాలిస్తున్నారు. మనకి భౌగోళికంగా తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేది సామాజిక తెలంగాణ అయి ఉండాలి. మన ఓటు ఇంకొకరికి వేయమని చెప్పడం కాదు, మన ఓటు మనం వేసుకోవాలి, మన పరిపాలన మనం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉద్యమం ఉందో అది తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా మా ఎంబీసీలకు కూడా మరి ఏదైతే పదవులు ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఎంబీసీలకు కూడా ఇవ్వండి. ఇవాళ మీరు బీసీలని కేవలం 2-3 కులాలనే మీరేదో పక్కన కూర్చున్న పెట్టుకుంటే సరిపోదు. ఇవాళ సూర్యరావు అన్న మొత్తం అన్ని కులాల నుండి వాళ్ళు ఇక్కడ జమ చేసిండు. అంటే ఇవాళ ఈ రకంగా జమ చేస్తుంటే ఎంత పెద్ద ఇబ్బందో నాకు కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుండి కూడా నేను చూసుకుంటూ వచ్చినా. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కృష్ణన్న సరిగ్గా లేడు అన్నారు, కానీ నేను చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమంలో కృష్ణన్న యూనిటీ అంటే యుద్ధమే అని కొంత లక్షల మందితో యూనివర్సిటీలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను కూడా వెళ్ళిన. కాబట్టి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ తోటి కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఉద్యమ నేపథ్యం ఉంది. కాబట్టి కృష్ణన్న మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరందరూ అన్ని సామాజిక వర్గాలను ఇవాళ ఒక వేదిక మీకు తీసుకొచ్చిండ్రు. ఖచ్చితంగా మీరు గెలిచినట్టే. ఇవాళ వాళ్ళు ఎంత లక్షల మంది వాళ్ళు మీటింగ్లో పిలుచుకున్నారు, డబ్బు ఉద్యమం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళే కొంతమంది నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ మా వాళ్ళు చేసేది డబ్బు ఉద్యమమే, కానీ మేము బహిరంగంగా బయటికి రాలేమని ఏ సామాజిక వర్గం అయితే అడ్డుకుంటుందో వాళ్ళ నుండే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ న్యాయపరమైనటువంటి డిమాండ్ని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాలి, వచ్చిందని అమలు చేయండి. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ఉద్యమ అభినందనలు చెప్తూ, మరి మా సూర్యరావు అన్న నాకు ఎప్పుడు కూడా బాగా ఎంకరేజ్ చేసుకుంటారు. సూర్యరావు అన్న కూడా మళ్ళీ ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉద్యమ అభినందనలు చెప్తూ, జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై బహుజన రాజ్యం. ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే.